అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికీ. మనం గత కొన్ని రోజులుగా ద జాయ్స్ పాత్ అనే అద్భుతమైనటువంటి పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాము. మొన్నటి రోజున ఏ విషయాలు చదువుకున్నామో ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. మనీలో ఉండేటటువంటి సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, అంటే అంత చిన్న వయసులో మనీలో ఉండేటటువంటి ఆ క్రియేటివిటీ గురించి ఆశ్రమంలో అందరికీ తెలిసింది. అంత చిన్న వయసులో ఆమెకు లేని టాలెంట్ అంటూ లేదు అని అనుకోవచ్చు. కవిత్వం రాయడం వచ్చు, నటించడం వచ్చు, పాటలు పాడడం, నాటకాలు రూపొందించడం, డ్యాన్స్ చేయడం, హాస్యంతో నవ్వించడం, అనుకరించడం, బొమ్మలు గీయడం, కథలు చెప్పడం, జోక్స్ చెప్పడం, చిన్న చిన్న పుస్తకాలు తయారు చేయడం, బ్రోచెస్ తయారు చేయడం, సంగీతం సమకూర్చడం, ఇలా ఎన్నో విషయాలు ఆమెలో బయటికి వచ్చాయి. అంత చిన్న వయసులోనే బాబా కొరకు రాసినటువంటి ఒక అందమైన గేయాన్ని కూడా సంగీతం సమకూర్చిందట. అలా ఆమెలోని ప్రతిభ బాబా తన ఆశ్రమంలో ఉండగా ఆమె నుండి వెలికి తీశారు. ఆమె మరింత రాణించేలా చేశారు. అలా ఆమె వ్రాసినటువంటి చిత్రలేఖనం గురించి, తర్వాత ఆమె చేసినటువంటి అంత చిన్న వయసులో పాడేటటువంటి ఆ పాటల గురించి ఇవన్నీ మనము తెలుసుకున్నాం. అలాగే కార్టూన్లు ఎంతో సిల్లీగా ఉండేవి. ఆమె రాసినటువంటి పెన్సిల్ స్కెచెస్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండేవి. మనకి మొన్న విశ్వనాథన్ గారు పంపించారు. ఈ ఫోటోల్లో చూస్తే మీకు పైన రాసినటువంటి ఓడ ప్రయాణం ఎంత చక్కగా చిన్న ఒక పెన్సిల్తో గీయడం అనేది చాలా అద్భుతంగా, తర్వాత దాంట్లో మెహ్రా యొక్క ఏకాంతవాసం గురించి, అలాగే ఇక్కడ మరో ఆమె రచించినటువంటి చిత్రాలున్నాయి. బాబా తలపాగాతో ఉన్నటువంటిది, మెహ్రాలో ఉండేటటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి ఆ రూపురేఖ విలాసాలన్నీ కూడా ఆమె ఎంతో చక్కగా చిత్రించింది అని మనం చదువుకున్నాం. ఇలాంటి చిత్రాలకు కూడా ఆమె పేర్లు పెట్టేది. ఫ్రీడమ్ అని, బాన్ వాయేజ్ అని, హోప్ అని, ఇలా మణి రాసినటువంటి చిత్రాలు ఎంతో సింబాలిక్గా ఉంటాయి అని చెప్తోంది హెదర్ నాడెల్. ఇవన్నీ కూడా కార్టూన్లన్నీ కూడా అంటే చిన్న చిన్న మాటలతో వినోదం కలిగించేలాగా ఉన్నాయి. అలాగే బ్లూ బస్ కార్టూన్లు ఇవన్నీ కూడా బాబాను అలరించి ఉంటాయి అంటోంది. ఆశ్రమంలో సభ్యులందరూ కూడా ఆ కార్టూన్లో పాత్రలే. ఈ పాత్రలన్నీ ఎక్కడి నుంచో తెచ్చినవి కావు. ఆశ్రమ వాతావరణంలో ఉండే వాళ్ళందరి యొక్క పాత్రల్ని ఆమె అందులో వినియోగించుకుంది. ఆ సమయంలోనే ఒకరోజు సరోష్ మణికి ఒక కెమెరాను పంపించాడు. బాబా అనుమతితో ఆమె కొండపై ఫోటోలు తీస్తూ ఉండేది. ఇది నిజానికి మన అదృష్టమనే చెప్పుకోవాలి. ఏకాంతవాసంలో ఉండేటటువంటి స్త్రీల ఏ విధంగా వాళ్ళ దుస్తులు ధరించారు, వాళ్ళందరూ కూడా ఏ విధంగా అక్కడ పనులు చేస్తూ ఉండేవారు, ఇవన్నీ వాళ్ళు ఏకాంతంలో చేసేటటువంటి పనులు, బయట ప్రపంచానికి తెలియనివి. కానీ మణి తీసినటువంటి ఫోటోల వలన మనకు ఆ రోజు ఆనాటి యొక్క సంగతులు ఎన్నో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి తొలి రోజుల్లో మెహ్రా యొక్క సున్నితమైనటువంటి అందం, అంటే పెద్దావిడయ్యాక మనం అందరం కూడా అంటే పాశ్చాత్యులు వచ్చాక ఆమెను ఫోటోలు తీయడము, అలాగే బాబా
దేహం చాలించిన తర్వాత మెహ్రా అందరితోటి ఇంటరాక్ట్ అవ్వడము, ఇలాంటి విషయాలన్నీ మనం విన్నాము, తెలుసుకున్నాము. ముందర ముఖ్యంగా 'మెహ్రా మెహరు', అలాగే 'ఫార్చునేట్ టు లవ్ హిమ్' ఇలా ఎన్నో పుస్తకాల ద్వారా మనం ఆనాటి సంగతుల్ని తెలుసుకున్నాం. కానీ ఆ రోజుల్లో ఆమె యొక్క రూపం ఎలా ఉండేది? అంత చిన్న వయసులో ఆమె ఎలా ఉండేది? మణి తీసినటువంటి ఫోటోల ద్వారా మనకి అర్థమవుతోంది. ఆమె మరో గోళంలో ఉన్నటువంటి స్వచ్ఛమైన జీవి ఇలాగే ఉంటుందేమో, ఇది మన భూగోళానికి సంబంధించింది కాదేమో అన్నంత పవిత్రత మెహ్రాలో గోచరిస్తూ ఉంటుంది. అలాగే మెహ్రా, బాబా కలిసి కూర్చున్నప్పుడు, ఇద్దరూ కలిసి నడుస్తున్నప్పుడు, తోట పని చేస్తున్నప్పుడు ఆమె ఫోటోలు తీసింది. అలాగే ఇతర స్త్రీలతో కలిసి ఉన్నప్పుడు ఆశ్రమ వాతావరణం అంతా స్పష్టంగా కనిపించేలా ఆ రోజుల్లో ఫోటోలు ఉంటాయి. అలాగే వంటగదిలోకి వెళ్ళడానికి వెదురు తడికలతో ఒక గుహ లాంటిది నిర్మించారు అని మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా సహజంగా పెరిగినటువంటి వృక్షాలు, మల్లె పొదలు కూడా వాళ్ళందరికీ మరుగును ఏర్పరిచాయట. ఇవన్నీ మనకు మణి తీసినటువంటి ఫోటోల ద్వారా మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా. అందువలన ఈ హెదర్ నాడెల్ ఏమంటోందంటే మనమంతా మణికి, అలాగే ఆ కెమెరాకు రుణపడి ఉన్నాము అని. అలాగే ఆనాటి బాబా రూపం అందంగా చిత్రీకరించిన అనేక ఫోటోలు ఈరోజు మనకు అపురూపమైనటువంటి బాబా ఫోటోలుగా దర్శనమిస్తాయి. అలాగే వెదురు తడికలతో అంటే ఆ తడికల గోడ ముందు బాబా నిలబడిన ఫోటోలు మనం చాలా ఇంతకుముందు చూశాను. ప్రస్తుతం నా దగ్గర లేదు. ఆ ఫోటోలు కూడా మణి తీసినవే. ఆయన పొడవైన కురులు జాలువారుతూ ఉండగా ఆయనలో దైవత్వం సహజంగా ఉట్టిపడుతోంది అని చెప్తోంది. అలాగే కెమెరాలో బంధించబడినటువంటి మరో అమరమైనటువంటి చిత్రం ఏమిటి అంటే బాబా చంప అనే గాడిద మీద స్వారీ చేస్తున్నటువంటి దృశ్యం. అది చాలా అందమైనటువంటి తెల్లని గుర్రం పిల్లలాగా ఉండేదట. అది ఆనాటి పెంపుడు జంతువుల్లో ఒకటి. పెంపుడు జంతువుల గురించి మనం చాలా సార్లు చదువుకున్నాం ఇంతకుముందు. 'హీ లవ్డ్ అస్ టు' అనేటటువంటి పుస్తకంలో బాబా స్త్రీ మండలి వారు కలిసి పెంచుకున్నటువంటి జంతువుల కథలన్నీ కూడా మెహ్రా వ్రాయగా మనం చదువుకున్నాం. ఆనాటి స్త్రీ మండలి వారెవ్వరూ బాబా లేకుండా ప్రహరీ గోడ బయటకు వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళందరూ ఆ లోపలే వాళ్ళు పనులు చేసుకున్నా, బాబాతో పాటు మాత్రమే బయటకు వెళ్ళేవారు. అక్కడ మెహ్రాబాద్‌లో కొండ వెనుక ఉన్నటువంటి పొలాల మీదుగా నడిచి వెళ్ళేవారు. వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉండేవారు. కానీ బాబా లేనిదే వాళ్ళు వెళ్ళేవారు కాదు. అలాగే వాళ్ళు ఆ రోజుల్లో బాబాతో పాటు అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళతో పాటు చంప అనే గాడిద కూడా వెనకాతలే వెళ్ళేదట. దాని వెనుక మణి వెళ్ళేది. మణి చేతిలో కెమెరా కూడా వాళ్ళని అనుసరించేది. ఒకసారి బాబా బాబాని అడుగుతుంది మెహ్రా, చంపా మీద స్వారీ చెయ్యండి అని. అలాగే అన్నారు బాబా. మర్నాడు ఆ చంప అనే గాడిద మీద జీన్ వేయబడింది. గుర్రాల మీద స్వారీ చేసే ముందు జీన్ వేస్తారు కదా! ఆ జీన్ వేయబడింది. బాబా కొంతసేపు దాని మీద స్వారీ చేశారు. మెహ్రా అది వారికి బైబిల్ కాలాన్ని గుర్తు చేస్తోంది అని చెప్పిందట. జీసస్ కూడా ఒక గాడిద మీద ఎక్కాడు. ఇప్పుడు మన ప్రియతమ బాబాను చూస్తూ ఉంటే క్రీస్తు మళ్ళీ వచ్చాడు. అదే సాధారణ జంతువుపై స్వారీ చేస్తున్నాడు అని మెహ్రా గుర్తు చేసింది స్త్రీ మండలి వారికి. నిజానికి చంప అనే గాడిద ఎంత పుణ్యం చేసుకుందో మరి మనకు తెలీదు. అది దానికి ఈ జన్మలో చక్కని వరం. మనకి మాత్రం నయనానందకరం.
ఆ తర్వాత కొన్ని రోజులకు బాబా చంపాపై కొండ చర్యల గుండా కొంత దూరం ప్రయాణించేవారు అని మెహ్రా చెప్పింది. అలాగే బాబా చంపాను ఎంతో ప్రేమగా చూసేవారు. మనకి తెలుసు. బాబా తన పెంపుడు జంతువులను ఎంత ప్రేమగా చూసేవారు అంటే, ఆయన విశ్వకార్యం వాటి ద్వారా సాగింది అని మనం అర్థం చేసుకోవాలి. బాబా చంపాను చాలా ప్రేమించేవారు అని మెహ్రా చెప్తోంది. దానిని ఆలింగనం చేసుకునేవారు. అలా ఆలింగనం చేసుకున్నప్పుడు దాని ముఖానికి బాబా ముఖము, బాబా తలకు దాని తలకు తాకేది, బాబా తల దాని తలకు తాకేది అని చెప్పింది. అలాగే బాబా చంపా మీద స్వారీ చేస్తూ చేతిని ఊపేవారు. మెహ్రా చంపా బాబాతో నడుస్తుండగా స్త్రీలందరూ గుమిగూడేవారు. బాబా చంపాని పట్టుకుని దగ్గరకు తీసుకోవడం, ఇవన్నీ మణి తీసినటువంటి ఫోటోల ద్వారా మనం ఇప్పటికీ చూసి ఆనందించగలుగుతున్నాం. మణి ఈ మణిలో ఉండేటటువంటి టాలెంట్‌ను చూసి ఆర్నవాస్ కూడా ఒకసారి ఇలా చెప్పింది. మణి సహజంగానే చాలా చురుగ్గా, ఉత్సాహంగా, ఏమాత్రము విశ్రాంతి లేకుండా ఎప్పుడూ అలా ఏదో ఒకటి మాట్లాడుతూ, ఏదో ఒకటి అల్లరి పనులు చేస్తూ చలాకీగా ఉండే వ్యక్తి. తొలి రోజుల్లో ఆమెకు పెద్దగా పని ఉండేది కాదు ఆశ్రమంలో. ఆమెలో ఉండే ఈ చురుకుతనాన్ని, ప్రతిభను బాబా బయటికి లాగి ఉత్సాహపరిచేవారు, మెచ్చుకునేవారు, అవకాశం ఇచ్చేవారు, ఆయన పనికి వినియోగించుకునేవారు. అలా ఈ విషయాలన్నీ కూడా మనకు తర్వాత అందరికీ అర్థమయ్యాయి అని చెప్పింది. అలాగే ఆ రోజుల్లో జరిగినటువంటి ఒక తమాషా సంఘటన మణి చెప్తూ ఉండేది బాబా ప్రేమికులకు. బజార్ నుండి సరుకులు తెచ్చే విషయం గురించి మనం తెలుసుకున్నాం. స్త్రీలు వాళ్ళకి కావలసినటువంటి వస్తువుల లిస్ట్‌ని వ్రాసి బాబాకు అందించేవారు. బాబా దాన్ని చూసి ఆయన అంగీకరించినప్పుడు దాన్ని విష్ణుకి ఇచ్చేవారు. విష్ణు నగర్ నుండి వాళ్ళకి కావలసిన వస్తువులు తెచ్చి సూనామాసికి అందించేవాడు. కాబట్టి ఈ వస్తువులు ఏం కావాలన్నా బాబా ద్వారా, అలాగే విష్ణు ద్వారా తెప్పించుకునేవాళ్ళు స్త్రీలు. ఆ రోజుల్లో కొండపై మరి డాక్టర్ ఎవరూ లేరు. ఆ కొండ దగ్గరలో ఉన్న డాక్టర్లు కూడా ఎవరు అందుబాటులో ఉండేవారు కాదు. ఆరోగ్యం బాగోలేనప్పుడు స్త్రీ మండలి వారందరూ కూడా అక్కడ దొరికే ఆకులు తీసుకొచ్చి పసర్లు చేసి దాన్ని సేవించేవారు. ఇంటి వైద్యంగా ఆకులతో టీ తయారు చేసుకుని తాగేవారు. మనకి తరచూ అనారోగ్యం ఉండేది. విపరీతంగా క్రాంప్స్ వచ్చేవిట. దానికి కూడా పెరటి వైద్యమే వాళ్ళు వాడుతూ ఉండేవారు. ఎప్పుడు చెవులకు కూడా సమస్య ఉండేది. ఒకరోజు చెవిపోటు వస్తుంటే ఆమెకు చెవిలో దూది పెట్టుకుంటే తగ్గుతుంది అని ఎక్కడో వింది. అందువలన మరి వంటింట్లో దూది లేదు. కాబట్టి దూదిని తెప్పించుకోవాలి. అందువలన చీటీ మీద ఒక అణా దూది అని గుజరాతీలో రాసిందట. గుజరాతీ భాషలో రూ అంటారట. రూ అంటే మామూలుగా నా దానికి అర్థం ఒక సోల్ అంటే ఆత్మ అనే అర్థం కూడా ఉంది కాబోలు. ఆర్ఓఓ రూ అంటారట. ఆ మాటకు గుజరాతీలో సోల్ అనే అర్థం ఉంది. అందువలన నేను ఒక అణా రూ కావాలి అని వ్రాసాను. ఇది బాబాకు చాలా నవ్వు తెప్పించింది. ఇతర స్త్రీలను వాళ్ళందరికీ బాబా అంటున్నారు. మణిని చూపించి, ఈమెను చూడండి, చిన్న పిల్ల, పిచ్చి పిల్ల అనుకోవాలా? ఒక అణాకు ఒక సోల్ ఎక్కడ దొరుకుతుంది అని తమాషాగా, అంటే ఆమె గుజరాతీలో రాసినటువంటి రూ అనే పదానికి గుజరాతీలో అర్థం
సోల్ అనే అర్థాన్ని తీసి బాబా నవ్వుకున్నారు. ఎంతో వినోదం పొందారట. అంటే స్పాంటేనియస్‌గా వినోదం పొందడం ఇలాంటి వాటి వల్ల జరిగేది. అంతగా మౌనంగా ఎన్నడూ బాబా నవ్వడం చూడలేదు అని మణి చెప్పేది. అందరూ కూడా స్త్రీలందరూ కూడా ఒక అణాకు, ఒక ఆత్మ అంటూ నవ్వసాగారు. తర్వాత పెట్స్ గురించి. పెట్స్ గురించి మనం అనేక సార్లు చదువుకున్నాము. ఇక్కడ కూడా అంటే మనీ వ్యూ పాయింట్‌లో పెట్స్ గురించి చెప్తోంది. 1934 సంవత్సరంలో బాబా స్త్రీలు పెంచుకునేందుకు అనేక పక్షుల్ని, చిన్న చిన్న జంతువుల్ని తీసుకొచ్చి ఇచ్చేవారు. నిజానికి రోజంతా వాళ్ళకి పని ఉండేది కాదు. ఉదయం వంట చేసుకునే వరకు, ఆ తర్వాత బాబా ఏం చెప్తే ఆ పనుల్లో నిమగ్నమై ఉండేవారు. నిజానికి వాళ్ళకి రోజంతా ఏదో పని ఉన్నప్పటికీ కూడా బాబా ప్రేమతో తీసుకువచ్చినటువంటి ఈ పెంపుడు జంతువులకు ఆహారం పెట్టడము, వాటిని శుభ్రం చేయడము, ఇలాంటివి సంరక్షించడము, ఇలాంటి పనులతో వాళ్ళు రోజంతా నిమగ్నమై ఉండేవారు. దాని కారణంగా వాళ్ళు ఆనందాన్ని కూడా పొందేవారు. నిజానికి మణి ఆ రోజుల్లో జరిగినటువంటి విషయాలను చెప్తూ ఉండేది. బాబా గాలి మీద తేలుతున్నట్లుగా ఆఘమేఘాలపై వచ్చినట్లుగా వచ్చేవారట. అంత స్పీడ్‌గా నడిచి వస్తూ ఉండేవారు. మనం ఫిల్మ్స్‌లో కూడా చూస్తూ ఉంటాం. అలా స్త్రీల దగ్గరకు నడిచి వచ్చేవారు. కళ్ళల్లో మెరుపు కనిపిస్తుండగా నవ్వుతూ తన జేబులో నుండి అంటే జేబులోకి చెయ్యి పెట్టేవారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే బాబా వీళ్ళ దగ్గరకు వచ్చారో స్త్రీలందరూ వాళ్ళ పనులు అన్నీ మానేసి ఎక్కడివక్కడ వదిలేసి బాబా దగ్గరకు వచ్చేవారు. ఆయన తన జేబుల్లో చేయి పెట్టగానే వాళ్ళందరూ జేబులోంచి ఏదో తీస్తున్నారు. ఒక సర్ప్రైజ్ మనకు చూపించబోతున్నారు అని అనుకునేవారు. ఆ అంతలో బాబా తన జేబులో నుండి ఒక పక్షిని తీసేవారు. అది గాయపడిన పక్షి. బాబాకు మధ్యలో ఎక్కడైనా గాయపడిన పక్షి దొరికితే దాన్ని జేబులో పెట్టుకుని తీసుకొచ్చేవారు. దాన్ని నెమ్మదిగా బయటకు తీసేవారు. లేదా ఒక ఉడత పిల్లను తీసుకొచ్చేవారు. అలాగే ఒకసారి ఆయన జేబుల్లో పెట్టుకుని చిన్న చిన్న ర్యాబిట్స్‌ను కూడా తీసుకొచ్చారు. ప్రతిరోజు బాబా ఉదయం కొండ మీదకి వచ్చే సమయం 10:45. అలా ఆ సమయాన్ని అంటే భోజనం కోసం వచ్చేవారు. ఉదయమంతా పురుష మండలితో అక్కడ కార్యకలాపాలు నిర్వహించి వస్తూ ఉండేవారు. ఒకరోజు మామూలు కంటే ముందుగానే వచ్చేసేవారు. తూర్పు గదిలోకి వస్తూ మెహరాన్ పిలిచారు. తన జేబులో నుండి ఏదో సర్ప్రైజ్ తీయబోతున్నారు. కిందకు చూస్తూ మెహ్రా బాబా చేతిలోని ఆ చిన్న పింక్‌గా ఉండేటటువంటి గులాబీ రంగులో ఉండేటటువంటి చిన్న చిలుక పిల్లను చూసింది. ఆశ్చర్యపోయింది. "ఓ బాబా! ఇంత చిన్న చిలుక పిల్ల ఎంత అసహ్యంగా ఉందో చూసావా? ఈకలు కూడా రాలేదు. మాంసం ముద్దలా ఉంది" అని చెప్పింది. బాబా అంటారు, "దాన్ని ఉంచు. అది త్వరలో అందమైన పక్షిలా తయారవుతుంది" అన్నారు. తర్వాత మణిని పిలిచారు. మరో పక్షి పిల్లను తీసిచ్చారు. తర్వాత కుర్షత్‌ని పిలిచారు. మరో పిల్లను తీసిచ్చారు. నిజానికి ఈ పక్షి పిల్లలు ఎర్రని మాంసం ముద్దల్లా ఉన్నాయి. సన్నని కాళ్ళు, ఎర్రని ముక్కులు, పెద్ద కళ్ళు. వీటికి అంటే రెక్కలు రాని కారణంగా చాలా ఆడ్‌గా కనిపించాయి అందరికీ. వాటిని చేతిలో పెట్టుకున్నారు వాళ్ళ ముగ్గురు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. బాబా వాటిని తన ముందు పెట్టండి అన్నారు. వెంటనే బాబా ముందు పెట్టగానే అవి అరవడం ప్రారంభించాయి. మెహ్రా అంటుంది, "అవి పాపం నిస్సహాయంగా అరుస్తూ ఉన్నాయి. తమాషాగా కనిపించాయి. అవి 3 వరసగా
హ్యాండ్ బ్యాగ్స్ లాంటి నోళ్ళు తెరుచుకుని అరుస్తూ ఉండేవి. అంటే అవి నోళ్ళు తెరుచుకున్నప్పుడు ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఎలా తెరుచుకుంటాయో అలా తెరుచుకున్నాయి అని మెహ్రా వర్ణించింది. బాబా అన్నారు, "రండి రండి వాటికి ఆహారం పెడదాం" అని శనగపిండి, నెయ్యి తెమ్మన్నారు. బాబా ఆ 2 పదార్థాలు కలిపి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి వాటికి పెట్టారు. అవి పెట్టింది తినేసి మళ్ళీ గట్టిగా కావాలని అరిచేవి. అలా 1, 2, 3 అలా ఉండలు పెట్టేవారు. బాబా వాటికి ఆహారం తినిపిస్తూ ఎంత ఆనందించేవారో వర్ణించడానికి మాటలు చాలవు అంటూ మెహ్రా, మణి వివరిస్తూ ఉండేవారు. ఈలోగా అవి అరుస్తూ ఉండేవి. బాబా పెట్టేవారు. అవి ఎక్కువగా తినడం వల్ల వాటి పొట్టలన్నీ కూడా పెద్దవిగా కనిపించాయి. అవి ఆ పొట్టలన్నీ ఎప్పుడైతే తిన్నాయో మూలగసాగాయి. అవి అంటే పొట్ట నిండా తినడంతో వాటికి బరువుగా కనిపించాయి. అవి జీర్ణం చేసుకోవాలి. కాబట్టి బాబా అంటారు, ఇప్పుడు వాటిని నడిపించాలి. తిన్న ఆహారం జీర్ణం చేసుకుంటాయి. లేకపోతే వాటికి కడుపు నొప్పి వస్తుంది అన్నారు. మణి ఈ తర్వాత ఈ భాగాన్ని అంటే ఈ పక్షుల్ని నడిపించే భాగాన్ని ఎంతో హాస్యంగా వర్ణిస్తూ అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉండేదట. ఆమె ఎలా వర్ణించేది అంటే, తూర్పు గదిలో నేల మీద ఈ పక్షి పిల్లల్ని వరసగా నుంచోబెట్టేవారు. ఈ పెద్దవిగా ఉన్న పొట్టలతో, సన్నని కాళ్ళతో అవి కష్టపడి నిలబడేవి. బాబా తన వేళ్లతో వాటిని ముందుకు తోసేవారు నడవమని. తర్వాత మెహ్రా ఒక పక్షి, అలాగే మణి ఒక పక్షి, ఖుర్షిద్ ఒక పక్షి వాటిని ముందుకు తోసుకుంటూ నడిచేవారు. ఆ గదిలో అటు నుండి ఇటు, ఇటు నుండి అటు నడిపించేవారు. ఒకవైపుకు చివరకు వచ్చేశాక బాబా వాటిని మళ్ళీ పిచైముడ్డంటూ వెనక్కి తిప్పేవారు. మళ్ళీ వెనక్కి ఆ తూర్పు గది అంతా కూడా నడిపిస్తూ ఉండేవారు. చివరకు మెహ్రా చెప్పిన మాటలు అంటే మెహ్రాకు బాబా చెప్పిన మాటలు నిజమయ్యాయి. కొన్ని వారాల తర్వాత వాటికి ఆహారం పెట్టి నడిపించి వ్యాయామం చేయించేసరికి ఆ చిలుకలకు ఆకుపచ్చని ఈకలు వచ్చాయి. అందమైన పక్షులుగా తయారయ్యాయి. ఒకరోజు బాబా వాటిని బయటకు తీసుకువచ్చి ఎగరనిచ్చారు. చిలుకలన్నీ ఎగిరిపోయాయి. అలాగే వాళ్ళు ఒక మైనాను కూడా బాబా తీసుకొచ్చి ఇవ్వగా పెంచారు. దానికి మెహ్రా బాబా డార్లింగ్ అనే మాటను నేర్పింది. అలా బాబా రాగానే మెహ్రా రాగానే బాబా డార్లింగ్ అంటూ అరుస్తూ ఉండేది. అది చివరి శ్వాసలో కూడా బాబా నామాన్ని స్మరిస్తూ మరణించింది. బాబా ఒక చిన్న పాము పిల్లను కూడా తీసుకొచ్చారట. కానీ స్త్రీలందరూ వద్దు బాబా, మాకు చాలా భయం వేస్తోంది, అందువలన దాన్ని పంపించేయండి అంటే బాబా సరే అని నవ్వుతూ పంపించేశారు, అంగీకరించారు దానికి. అలాగే చాలా పక్షి పిల్లలను కూడా తెచ్చేవారు. మెహ్రా, మణి, అలాగే ఖుర్షిద్ ఇలా చాలామంది చాలా జాగ్రత్తగా ఈ పక్షుల్ని పెంచుకుంటూ ఉండేవారు. కానీ ఒకసారి వాళ్ళు మెహ్రా, మణి బయట పంజరాల్లో ఉంచేవారు. ఆ పంజరాలను శుభ్రం చేయడానికి వెళ్ళి తలుపును గట్టిగా వేయడం మర్చిపోయారు. ఈ పక్షులు నెమ్మదిగా బయటికి ఎగిరిపోయాయి. అలాగే ముంగీసను కూడా వాళ్ళు పెంచారు. చాలా పెంపుడు జంతువుల్ని ఆ ఆశ్రమంలో స్త్రీ మండలి వారు పెంచడం జరిగింది. మెహ్రా అంటూ ఉండేది, బాబా విదేశాలకు వెళ్ళడం కానీ, అలాగే భారతదేశంలో అనేక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు స్త్రీ మండలి వారు ఖాళీగా ఉండకుండా బాబా ఏదో ఒక ప్రాజెక్టు ఇచ్చేవారు. అలా ఈ పక్షుల్ని, జంతువుల్ని పెంచడంతో అంటే బాబా ఇచ్చినటువంటి ఆదేశం మేరకు వాటిని పెంచడంతో వాళ్ళు నిమగ్నమై ఉండేవారు. అలా బాబా ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వాళ్ళు కూడా ఏమాత్రము బాబా
ఇంకా రాలేదు, అయ్యో బాబా లేరు అనే చింత లేకుండా వాళ్ళకి అలాంటి పనులు కల్పించేవారు బాబా. వాటితో పాటు చిన్న చిన్న ర్యాబిట్స్‌ను కూడా పెంచారు. ఒకసారి బాబా స్త్రీ మండలి వారిని ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ తయారు చేయమన్నారు. అందులో 12 బాబా ఫోటోలు పెట్టాలి. వీళ్ళు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అందరూ నేల మీద కూర్చుని బాబా ఫ్రేమ్ తయారు చేశారు. ఆ ఫ్రేమ్ కొరకు అందంగా తయారు చేయడానికి క్రేప్ పేపర్‌తో చిన్న చిన్న పువ్వులు తయారు చేస్తూ ఉండేవారు. అలా వాళ్ళు హాల్‌లో బాబా పనిలో నిమగ్నమై ఉండగా, ఈ వీళ్ళు పెంచుకునేటటువంటి ర్యాబిట్స్ 2 వాళ్ళ చుట్టూ తిరిగేవిట. ఆడుకుంటూ ఉండేవి. వాటికి అల్ఫా అల్ఫా గడ్డి వేస్తూ ఉండేవారు. క్యారట్స్ అలాగే వాటికి వాటర్, నీరు తెచ్చి మధ్యలో పెట్టేవారు. అవి తిరుగుతూ, తిరుగుతూ, ఆడుకుంటూ ఒకదాని మీద ఒకటి గెంతుతూ ఆ ఆహారాన్ని తిని, నీటిని తాగి, అక్కడ ఉండేటటువంటి మణి, మెహరా, అలాగే ఖుర్షిద్, నాజా వీళ్ళ పెట్టెల మధ్యగా దూరి అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవి. అలా వాళ్ళు చేస్తున్న పనిలో నిమగ్నమవుతూ కూడా అవి ఆడేటటువంటి ఆటల్ని వీళ్ళు చూసి వినోదం పొందేవారు. అలాగే మెహరాబాద్ ఆశ్రమానికి వచ్చినటువంటి కొన్ని జంతువులు బాబా ప్రత్యేకమైనటువంటి పెంపుడు జంతువులయ్యాయి. వాటిలో బాగా గుర్తుండిపోయినటువంటి ఒక కుక్క. దాని పేరు చమ్. మెహ్రా ఎప్పుడూ వర్ణిస్తూ ఉండేది. బాబా దాని పట్ల గల అంటే బాబాకు దాని పట్ల గల ప్రేమ గురించి ఎంతో అద్భుతంగా వివరిస్తూ ఉండేది. అంతేకాదు అందరి అన్ని జంతువుల మీద ప్రేమ ఒక ఎత్తైతే చమ్ మీద బాబా ప్రేమ అద్వితీయము అని చెప్తూ ఉండేది. అది చిన్న పిల్లగా ఉన్నప్పటి నుండి బాబా దగ్గర పెరిగింది. అది బాబాకు చెందిన కుక్క. మానవుల వలె బాబా పట్ల దానికి తీవ్రమైనటువంటి అనుబంధం ఏర్పాటు చేసుకుంది. బాబా తనకు స్వంతమైనట్లుగా ఆ చమ్ ఫీల్ అయ్యేది. అంత బంధాన్ని పెంచుకుంది. కొండ మీద బాబా క్యాబిన్ ఉంది. మనమందరం చూస్తూ ఉంటాం. దర్శనం చేసుకుంటూ ఉంటాం. బాబాతో నిలబడినప్పుడు అంటే చమ్ కూడా బాబాతో పక్కనే ఉంది. ఆ ఫోటో మణి తీసింది. మానవుల వలె బాబాతో పాటు ఎప్పుడూ చమ్ నిరంతరము ఆయన్ను వదిలిపెట్టకుండా ఉండేదట. అలాగే తర్వాతి రోజుల్లో మణి ఆ క్యాబిన్‌లో అంటే బాబా దర్శనానికి అంటే బాబా సమాధి దర్శనానికి వచ్చేటటువంటి ప్రేమికులందరూ కూడా క్యాబిన్‌ని కూడా దర్శిస్తారు. అలా క్యాబిన్ దర్శనానికి వచ్చినటువంటి ప్రేమికులతో మణి చెప్తూ ఉండేది. చమ్ గురించినటువంటి తమాషా కథ ఉంది అని వాళ్ళందరికీ ఒకసారి చెప్పింది. అది 1935వ సంవత్సరంలో తన క్యాబిన్‌లో బాబా ఏకాంతవాసం ఉన్నారు. ఆ క్యాబిన్‌లో బాబా తనకు ఏకాంతవాసం కొరకు దాన్ని ప్రత్యేకంగా నిర్మింపజేసుకున్నారు. సాయం సమయాలలో స్త్రీ మండలి వారు కొన్ని నిమిషాలు బాబా దర్శనానికి అనుమతిచ్చేవారు. వాళ్ళందరూ బాబా దర్శనానికి వెడుతూ ఏదైనా పదార్థం తీసుకుని వెళ్తూ ఉండేవారు. నిజానికి బాబా ఉపవాసం ఉన్నారు. మౌనం సరే సరి. ఎప్పుడూ మాట్లాడేవారు కాదు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏమో బాబా తింటే తినవచ్చు అంటూ ఒక వేడి వేడి బక్రీని తీసుకువెళ్ళేవారట. అలా ఆ రోజు గూడా ఒక బక్రీ అంటే సమ్ గుజరాతీ పదార్థం. గట్టిగా ఉండే పదార్థం. అంటే రోటీ లాంటిది. దాన్ని తీసుకువెళ్ళేవారు. కానీ బాబా కఠినమైనటువంటి ఉపవాసంలో ఉన్నందువలన ఆ బక్రీని బాబా చమ్‌కి పెట్టారు. అది తినేసింది. క్యాబిన్ బయట కూర్చుని ఉండేది చమ్. ఆ రోజు చమ్‌కి పెట్టగా ఒక చిన్న ముక్క మిగిలింది. ఆ ముక్కను అక్కడే తిరుగుతున్నటువంటి ఆవు వైపు విసిరేశారు. అది చమ్‌కి ఇష్టం లేదు.
వెంటనే కిందకు దూకి ఆవు వెంట పడింది. ఆ ఆవు బాబా క్యాబిన్ చుట్టూ తిరగడం ప్రారంభించింది. దాన్ని తప్పించుకునేందుకు. దాని వెనుకే పరిగెట్టసాగింది. దాని ముందు ఆవు, వెనక ఇలా ఇవి 2 క్యాబిన్ చుట్టూ పరిగెత్తసాగాయి. 1, 2, 3 అలా రౌండ్‌లు తిరుగుతూనే ఉన్నాయి. ఎవరు ఎవరి వెంట తిరుగుతున్నారో వాటికి అర్థం కావటం లేదు. అలా ఒక తమాషా సంఘటనను మణి చెప్తూ ఉండేది. చెంకి చెందిన మరో సన్నివేశం కూడా ఉంది. అది ఇందులో తమాషా ఏం లేనప్పటికీ మెహ్రా, మణి ఈ విషయాన్ని చెప్తూ ఉండేవారు. బాబా ప్రేమ జంతువులలో ఎలాంటి ప్రేరణ కలగజేస్తోందో దాని వలన అర్థమవుతుంది. మెహ్రా చెప్పినట్లు బాబా గడీపై కూర్చుని ఉండేవారు. వెళ్ళి బాబా చెప్పుల దగ్గర కూర్చుంటూ ఉండేది. కొన్నిసార్లు పైకెగిరి బాబా ఒడిలో కూర్చుంటూ ఉండేది. బాబా దానిపై ఎంతో ప్రేమను కురిపించేవారు. ఒకసారి బాబా భోజనం చేసి గడీపై కూర్చుని ఉన్నారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. మణి బాబా చెప్పులను సరిచేస్తోంది. అంటే సరిగ్గా కొంచెం వంకరగా ఉన్నాయేమో వాటిని సరిగ్గా పెడుతోంది. అంతే, చంకి నిద్రాభంగం కలిగింది. ఒక్క దూకు దూకి మణిని కరిచింది. బాబా వెంటనే తన చెప్పు తీసుకుని చెంని కొట్టసాగారు. ఆయన ఎంత గట్టిగా కొట్టారు అంటే దాన్ని ఎర్రగా కందిపోయిందిట ఆయన చెయ్యి కూడా. బాబా బాబా తనకు ప్రియమైనటువంటి వాళ్ళ భద్రత ఎంత జాగ్రత్తగా కాపాడుతారో దీనివలన అర్థమవుతుంది. అందువలన చంకు తగిన బుద్ధి చెప్పాలని అనుకుని దాన్ని కొట్టారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే బాబా ఎంత కొట్టినా అది అక్కడ నుండి కదలలేదట. దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. దాని నోటి వెంట ఒక్క అరుపు గాని, ఒక్క మూలుగు కానీ వినపడలేదట. బాబా దెబ్బల నుండి తప్పించుకోవాలని కూడా దూరంగా వెళ్ళిపోలేదు. భయంకరమైనటువంటి ఒక సింహం గొర్రె పిల్లలా ఎలా మారిపోతుందో అంతటి అంటే భయంకరంగా మణిని గాయపరిచినటువంటి ఆ కూడా బాబా దగ్గర పిల్లిలా మారిపోయింది. బాబా ఇష్టానికి పూర్తిగా లొంగిపోయి శిక్షను పూర్తిగా అనుభవించిందిట. బాబా ముందు శిరస్సు వంచి నమస్కరించింది. బాబా దగ్గర దాని హృదయం ఎంతటితో అంటే దాని బాబా పట్ల దానికి గల ప్రేమ ఎంతటితో వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. బాబా విషయం అంటే ఒక విషయాన్ని చెప్తూ ఉండేవారు. మెహ్రా, మణి అలాగే ఇతర స్త్రీ మండలి సభ్యులందరూ కూడా బాబా దగ్గర కూర్చున్నప్పుడు అంటూ ఉండేవారు, మీరు ఎంత అదృష్టవంతులో మీకు తెలియదు అని. మధ్యాహ్న సమయాల్లో బాబాతో పాటు వీళ్ళందరూ కూర్చుంటూ ఉండేవాళ్ళు. వంటగది వెనుక భాగంలో కొంత ఎండ పడుతూ ఉండేది. ఆ నీడలో బాబా గడిని వేసేవాళ్ళు. అక్కడే వాళ్ళందరూ కూడా బాబాతో పాటు కూర్చునేవారు. దూరంగా చూస్తే భూమి ఆకాశాలు కలిసే చోటు హొరైజన్ అంటారు. అది కనిపిస్తూ ఉండేది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం, సజీవమైనటువంటి వాతావరణం, కానీ నిశ్చలంగా ఉంది. పావురాలు కూతలు, తేనెటీగల రొదలు వినిపిస్తూ ఉండేవి. కాలం ఆగిపోయిందా ఒక్కసారి అని వాళ్ళకి అనిపించేది. కేవలము ప్రపంచమంతా లేదు మనకి. కేవలము బాబా, మనము ఉన్నాము అని వాళ్ళు అనుకునేవారు. ఒకరోజు బాబాతో అలా కూర్చుని ఉండగా బాబా అంటున్నారు, నాతో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. తరువాత పరిస్థితి ఇలా ఉండదు. చాలామంది వస్తూ ఉంటారు. తూర్పు దేశాల నుండి వస్తారు. పశ్చిమ దేశాల నుండి వస్తూ ఉంటారు. ఎంతోమంది వచ్చే కాలం ముందుంది అంటూ ఒక వృత్తాన్ని గీసి చూపించారట. అంటే ఆయన చెయ్యి బారజాపి దూరంగా ఉండేటటువంటి ప్రదేశాన్ని ఒక వృత్తంగా సూచించారు. అది మొత్తం కొండను కప్పివేస్తూ ఆ
హొరైజన్ కూడా ఆ వృత్తంలో భాగంగా కనిపించింది. ప్రపంచానికి దూరంగా, శాశ్వతంగా, సన్నిహిత ప్రపంచంలో బాబాతో మేమంతా నివసించాము అని మణి మెహ్రా చెప్తూ ఉండేవారు. అన్నింటికి ఆవల ఉండేవాళ్ళం. అందరికీ దూరంగా, నిజానికి మా ఊహకు కూడా అందనంత దూరంలో మేము బాబాతో జీవించాము అని వాళ్ళు చెప్తూ ఉండేవారు. ఒక విషయం బాబా ఎప్పుడూ మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండేవారట. మీరెంతో అదృష్టవంతులు అని. ఆయన వాళ్ళకి భూమికల గురించి చెప్పలేదు. ఆధ్యాత్మిక విషయాలు చెప్పలేదు. పెద్ద పెద్ద ప్రవచనాలు ఇవ్వలేదు. మార్గంలో ఎక్కడ ఉన్నారు, మీరందరూ ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు అని కూడా చెప్పలేదు. కానీ వీళ్ళు కూడా వాటిని తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఎప్పుడూ చూపించలేదు. కానీ బాబా అంటూ ఉండేవారు, మీరెంత అదృష్టవంతులో మీకు తెలియదు అంటూ ఆయన ఆహ్, చేతి వేళ్లతో సైగలు చేస్తూ చెప్పేవారు. పర్వతాలపై ఎత్తైన శిఖరాలపై కూర్చుని సంవత్సరాల తరబడి తపస్సు చేసే యోగులు కూడా మీ అంత అదృష్టవంతులు కారు అంటూ వాళ్ళని గురించి చెప్తూ చక్కని హావభావ ప్రకటనలు చేస్తూ ఉండేవారు. ఏమిటి అంటే వాళ్ళ కనుబొమ్మలు ఎంతవరకు పెరిగాయో అవి తెరలు తెరలుగా వారిపోయి ఎలా ఉండేవో బాబా చేతి సైగలతో చెప్పేవారు. వాళ్ళ వెంట్రుకలు, తల వెంట్రుకలు, మీసాలు, గెడ్డాలు ఇవన్నీ ఇక్కడ దాకా పెరిగాయి అని చెప్పడానికి బాబా తన మోకాళ్ళను చూపించేవారు. వారి గెడ్డాలు కూడా మోకాళ్ళ వరకు పెరిగాయి అని చెప్తూ గోళ్ళు కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి అని చెప్పేవారు. అలా అంటూ చెప్పి వాళ్ళు మీరు పొందుతున్నదేదీ పొందటం లేదు. అక్కడ ఎక్కడో హిమాలయాల్లోనో, కొండ గుహల్లోనో తపస్సులు చేసుకుంటూ వాళ్ళు శరీరాలు మీదంతా కూడా వాళ్ళ జుట్టు అలాగే మీసాలు, గెడ్డాలు పెరిగిపోయి ముఖం కూడా కనిపించని రీతిలో పెరిగిపోయి ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఉండి కూడా అంత తపస్సు, అంత నిష్టలో ఉండి కూడా వాళ్ళు మీరు పొందినవేవి పొందటం లేదు. కాబట్టి మీరు ఎంత అదృష్టవంతులో ఊహించుకోండి అంటూ బాబా వాళ్ళకి చెప్పారు. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.